హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడిలో ఒక కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది కదా. ఆ కొత్త క్యారెక్టర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేసి మీరు అనుకుంటా ఉంటారు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఉద్దేశం ఏందో కూడా కామెంట్ చేయండి. ఎవరిని కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మనము ప్రతి సీరియల్ని ఇప్పుడు చిన్ని సీరియల్ కూడా ఈ రోజుతో అయితే కావేరి గారు అయితే చనిపోయారు. నెక్స్ట్ లీప్ జనరేషన్ అయితే రాబోతుంది. రేపు మొన్నటిలో లీప్ జనరేషన్ అయితే రాబోతుంది. మన బ్రహ్మముడి గురించి లీప్ జనరేషన్ వస్తుంది అనేసి మనం ఎంతో కలగన్నాం కదా. కానీ బ్రహ్మముడి కొత్త స్టోరీ అయితే అల్లుకోబోతుంది అనేసి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే మనకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ మన ప్రోమో చూసినా కానీ రేపు వచ్చే ఎపిసోడ్లు చూసినా కానీ నేను నిన్నే ఏం జరుగుతుందనేసి చెప్పాను. మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను. అక్కడ యామినిని కొట్టడము, అలాగే యామిని తప్పు చేసిందని రాజు తెలుసుకొని అక్కడి నుంచి వచ్చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే కావ్య వాళ్ళ దగ్గర అంతా క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. లేకపోతే కావ్య పైన దేశం పెంచుకునే ఛాన్స్ ఉంది. ఇవి ఏమైనా జరగచ్చు. దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ప్రస్తుతానికి, రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ రేవతి అనే కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది కదా. ఆ కొత్త క్యారెక్టర్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ మన అపర్ణ గారి గురించి పర్టికులర్గా ఒక మాట అయితే చెప్పింది. అపర్ణ గారు బాగుంటారా, ముక్కుపోయిన కోపం ఉంటుంది, ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తుంది అంటే అంతలా ప్రేమిస్తుంది, దేశిస్తే అంతలా దేశిస్తుంది అంటే అంతలా దేశిస్తుంది అనేసి అయితే చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కావ్య, స్వప్న, అలాగే అప్పు వీళ్ళు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చారు. అంటే దుగ్గరాల ఫ్యామిలీలో ఏం జరిగిందో వీళ్ళకి ముందతో తెలుసో తెలీదో మనకైతే తెలీదు. ఉంటే అపర్ణ గారి కూతురనే ఉండాలి, అపర్ణ గారు సుభాష్ గారి కూతురనే ఉండాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తారని కూడా మనకైతే హింట్ ఇచ్చారు. ఉంటే అలా ఉండాలి, లేకపోతే వాళ్ళు మేనత్తగా ఉండాలి, లేకపోతే ఎందుకంటే అపర్ణ గారి ఫ్యామిలీ గురించి మనకి ఎప్పుడు కానీ ఒక టాపిక్ కూడా రాలేదు. వాళ్ళ హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కానీ చూడడానికి రాలేదు. ఒకవేళ అపర్ణ గారికి రిలేషన్ దగ్గరగా ఉండేటుంది. ఈ క్యారెక్టర్ని దాదాపు ఒక 2-3 మంత్స్ అయినా, 2-3 మంత్స్ కాకపోయినా 1 మంత్ అన్న ఈ క్యారెక్టర్తో జర్నీ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా అనిపిస్తుంది. ఎందుకంటే అపర్ణ గారిని అలాగే ఈ రేవతి గారిని ఎలా కలుపుతారు కావ్య అనేది, ఈ కలపడానికి మన రాజ్ సహాయం ఎలా తీసుకుంటారు అనేది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం చూడబోతున్నాం అనేసి ఒక క్లారిటీగా అయితే మనకైతే తెలుస్తుంది. చూద్దాం, మనకు ఇంకొక 2-3 ఎపిసోడ్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే రేపు ఎపిసోడ్ కూడా ఆ యామిని కాలే ఉంటుంది. మనకు శనివారం అయితే పెద్ద టిష్ అయితే ఇస్తారు వీళ్ళకి రిలేషన్ సంబంధించి. మన సండే మాట్లాడుతుంది దాని గురించి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటా ఉంటారు ఆ రేవతి క్యారెక్టర్ గురించి అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.